గురువుగారు అలాగే స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? భగవద్గీత ఈ స్థితప్రజ్ఞత లక్షణాల్ని ఎలా వివరించింది? అవునమ్మా, స్థిత ప్రజ్ఞత పేరులోనే ఉన్నది. ప్రజ్ఞ అనేటువంటిది ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞ ద్వారా విచక్షణ, మంచి చెడు ఇటువంటివన్నీ కూడా ఆయన నిర్ణయం తీసుకునే నిర్ణయాత్మక శక్తి ఉంటుంది. అయితే స్థిత ప్రజ్ఞత అంటే ఏమిటి అంటే, మనకున్న ప్రజ్ఞ అనేటువంటిది ఒక సముద్రంలో చిక్కుకున్నటువంటి ఓడ ఎలా అయితే కదులుతూ ఉంటుందో అలా ఉంటుంది మన ప్రజ్ఞ. అది స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి మంచి ఆలోచన కాసేపటికి అది ఆ స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటుంది, వేరే ఆలోచన వైపు వెళ్తూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ చలనం వల్ల అలా జరుగుతుంది. ఆ చలనం ఎలా ఏర్పడుతుంది అంటే, మనసులో కలిగే భావనలు అలా ఉంటున్నాయి. త్రిగుణ ప్రభావం చాలా అధిక శాతంలో ఉండటం వల్ల ప్రజ్ఞ అనేది స్థిరంగా ఉండటం లేదు అని మనం గ్రహించాలి. మరి స్థితప్రజ్ఞుడు ఎవరు అంటే, ఈ వికారాలకంతా అతీతమైపోయి ఎవరైతే స్థిరంగా తన యొక్క స్వరూపంలో ఉంటాడో అతను నిజంగా స్థితప్రజ్ఞుడు అని సాంఖ్య దర్శనంలో, సాంఖ్య యోగంలో, శ్రీమద్ భగవద్గీతలో మనకు చాలా స్పష్టంగా 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పారు. అసలు అర్జునుడే అడిగాడమ్మా శ్రీకృష్ణ పరమాత్మను, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ అని. అసలు స్థితప్రజ్ఞుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ అడిగాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే అని భగవద్గీత స్పష్టంగా చెప్తోంది. నిజంగా ఈ నిర్వచనం ఒక్కసారి మనం చూసినట్టయితే, ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట స్థితప్రజ్ఞ తదోచ్యతే అని శాస్త్రం నిజంగా ఎంత అద్భుతమైన శాస్త్రమో కదా మనకు ఉండేది. మరి మనం ఎందుకు అటువంటి శాస్త్రవాక్యాన్ని పట్టుకోలేకపోతున్నాం అంటే, మనకున్న ఇతరత్ర కార్యకలాపాలు వాటిని మనం మెల్లగా తగ్గించుకుంటూ వెళ్ళామనుకోండి, మన మనసుకున్న శక్తి చాలా గొప్పది. భగవంతుడు మనకు గొప్ప మనసునిచ్చాడు, కానీ దాన్ని మనం విచలితం చేసుకుంటూ ఉన్నందువల్ల మన శక్తి మనమే తగ్గించుకుంటున్నాం. అలా కాకుండా మనం అఖండ గంగా ప్రవాహంలాగా ఏకాగ్రమైనటువంటి మనస్సుగా మనం తయారయ్యామనుకోండి, అసలు మోక్షం అనేది పెద్ద విషయమే కాదు. ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలా ఈ సందర్భంలో కూడా అట్లా ఉంటుందమ్మా. మనకు విచలితం కాని మనస్సుతో మనం ముందుకు పోవాలి. అలా పోయినప్పుడే మనకు నిజమైనటువంటి సిద్ధి అనేటువంటిది కలుగుతుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి.